ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా రాలేదేంటయ్యా అల్లుడు అమ్మాయి వాళ్ళు? కంగారు పడకు, వస్తారులే. అరుగో అల్లుడు గారు అమ్మాయి వచ్చేశారు. అమ్మా కనకం, ఎప్పుడొచ్చి ఎప్పుడు కలుస్తున్నావే? దానికి కుదరలేదు లేవే, లేకపోతే మనల్ని కలవకుండా ఉంటుందా? నాన్న, మీ ఆరోగ్యం బానే ఉంటుందా? నాకేంటమ్మా, కుండ్రాయిలా ఉన్నాను. అయినా నువ్వు బావుంటే మేము బావుంటామమ్మా. ఎవరికో బాలేదన్నారు, ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళకి? ఇప్పుడు బానే ఉంది అత్తయ్య. అత్తయ్య, మావయ్య మిమ్మల్ని హోటల్లో ఉంచానని మీరు మరోలా అనుకోవద్దు. అదేంటి అల్లుడు గారు అలా అంటారు? ఏదో ఒక కారణం ఉండటం వల్లే మమ్మల్ని హోటల్లో ఉంచారని మాకు తెలుసు. మేము ఏమీ అనుకోం. అసలు మీరు ఉన్నట్టుండి అమెరికా వదిలి రావడమే మా అదృష్టం. మిమ్మల్ని ఇలా కలవడం ఇంకా అదృష్టం. కాకపోతే మా కోరిక ఏంటంటే మీ ఇద్దరికీ ఒక పాపో బాబో పుడితే చూసి ఆనందించాలనే ఈ వ్రతం ఏర్పాట్లు. దానికి మీరు ఒప్పుకున్నారు. అంతకంటే ఇంకేం కావాలి? ఏమయ్యా, పంతులు గారు ఇందాకట్నుంచి అల్లుడు గారు అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. ముందు వ్రతం చేయించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. అల్లుడు గారు, అమ్మ కనకం, పదండి అమ్మ వెళదాం. మావయ్య, ఒక అర్జెంట్ కాల్, ఇప్పుడే వస్తాను. అలాగే అల్లుడు గారు, త్వరగా రండి. అలాగే. సహస్ర ఫోన్ చేస్తోంది, తనను ఎలాగైనా డైవర్ట్ చేయాలి. హలో హలో బావా. చెప్పు సహస్ర. అదే లక్ష్మీవాణి దొరికిందా నీకు? లేదు లేదు లేదు, తనింకా దొరకలేదు. అదేంటి బావా, నువ్వు తన కోసమే వెతుకుతున్నావా? నేను ఇప్పటి వరకు వెతికాను. నాకు చిన్న అర్జెంట్ మీటింగ్ ఉందని ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఇప్పటి వరకు అది దొరకపోవడం ఏంటి బావా? సహస్ర, నువ్వు అనవసరంగా కంగారు పడకు. తనెటు వెళ్ళదు, తనకేం కాదు. తనంతట తన ఇంటికి వచ్చేస్తుందిలే సహస్ర. తన కోసం మేం కూడా వెతుకుతున్నాం బావా. సరే, వెతకండి. మీకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను వెతుకుతాను. ఏమన్నాడు విహారీ? బావా అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్తున్నాడంట. లక్ష్మికి ఏం కాదు, దొరుకుతుందిలే అంటున్నాడు. ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నాడు? అర్జెంట్ మీటింగ్ ఏదో ఉందంట కదా. ఈరోజు మీటింగులేం లేవు. మీటింగ్ లేకుండా బావెందుకు అలా చెప్తాడు? ఆ లక్ష్మి అంటే విహారీ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. దానికోసం మనమే వచ్చి రోడ్డు మీద వెతుకుతూ ఉంటే విహారీ తను వెతకట్లేదని కూల్గా అంటున్నాడంటే నాకేదో డౌట్గా ఉంది. పిన్ని, నీ డౌట్లతో కొత్త అనుమానాలు క్రియేట్ చేయకు నాకు. ఒక్క నిమిషం టైం ఇస్తే అన్నీ కనుక్కుంటాను. ఈరోజు విహారీ ఏ కార్ వేసుకుని బయటకొచ్చాడు? యాష్ కలర్. ఆ కార్ నెంబర్ AP40C8717. అంతే కదా? అంతే పిన్ని.
చెప్పండి మేడం. నీకొక కార్ నెంబర్ చెప్తాను. ఆ కారు ఏ ఏరియాలో ఉందో, ఎటువైపు వెళ్ళిందో, ఎక్కడుందో ట్రాఫిక్ సర్వేలెన్స్ కెమెరాలో చూసి చెప్తావా? మేడం, ఈరోజు నేను డ్యూటీలో లేను. బట్ నా కొలిక్కి ఫోన్ చేసి వెంటనే కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సరే, త్వరగా ఇవ్వు. నేను కార్ నెంబర్ మెసేజ్ చేస్తున్నాను. ఓకే మేడం. హలో, మేడం, మీరు చెప్పిన వెహికల్ నార్సింగ్ వైపు నుంచి శంకరపల్లి రూట్లోకి వెళ్ళింది. ఆ ఏరియాలో గుడివైపు కారు వెళ్ళింది. అక్కడెక్కడైనా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్స్. ఓకే మేడం. విహారీ ఆఫీస్ జూబ్లీ హిల్స్ వైపు అయితే ఎందుకు అవుట్కట్స్ వైపు వెళ్తున్నాడు? నార్సింగ్ వైపు నుంచి శంకర్పల్లి రూట్లో వెళ్ళాడంట. సరే పద పిన్ని, మనం కూడా అటువైపే వెళ్దాం. హ్మ్. యావయ్యా, అల్లుడు గారు అమ్మాయి చూడ చక్కని జంటలా ఎంత బావున్నారో. పొగిడింది చాలు, నువ్వే దిష్టి పెట్టేలా ఉన్నావు. ఉమ్. అమ్మా, ఆ అబ్బాయికి పక్కగా వెళ్ళండి. సంతాన సాఫల్య వ్రతం మొదట ఈ కార్యంతోనే మొదలవుతుందమ్మా. అమ్మా, అమ్మవారి కుంకుమని మీ అల్లుడికివ్వండి. బాబు, ఆ కుంకుమని ఆ అమ్మాయి నుదుటిని పెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.